చెప్పుకుందామా మీకు అవి నిన్న సంధి ఏదో అర్థం కాలేదు అన్నారు. దాని మీద మొదలు పెడదాం. అది చూద్దాం కావాలంటే లఘు సిద్ధాంతం చూశాక శ్లోకం చూద్దాం. ఇక్కడ లఘు సిద్ధాంతంలో నిన్న మనం పూర్వ సవరణమా పూర్వ సవరణ చెప్తాం. పూర్వ సవరణం అనేటువంటిది మళ్ళొక్కసారి గుర్తు చేసుకోవడం. పూర్వ సవరణం అంటే ఏమిటి? పూర్వమైనటువంటి వర్ణం సవరణమైన పరంకు వస్తుంది అని అర్థం. పరసవరణం అంటే పరము సవరణమైనటువంటి పూర్వానికి వస్తుంది. ఎవరు పూర్వ రూపు సంధి అయినా పూర్వ సవరణమైన ఉద్దేశం అదే విధంగా ఉంటుంది. అచ్చులో పూర్వపు సంధి అన్న, హల్లులో పూర్వ సవరణం అన్న, ఇది పూర్వ సవరణం. దీనికి మనం ఉదస్థాస్తంభో పూర్వస్య అని చెప్పుకున్నాం సూత్రం. ఉదస్థాస్తంభో పూర్వస్య అంటే ఉత్తనే పంచమి. అంటే పంచమి విభక్తి ఎప్పుడైతే చెప్పబడుతుందో అప్పుడు అది స్థానం కంటే వెనుక వర్ణం అని అర్థం. అంటే దానికంటే పరంగా స్థానం ఉంటుంది అని మనం ఇప్పుడు నెక్స్ట్ సూత్రం కూడా ఆ విషయం చెప్పుకోబోతున్నాం. మళ్ళీ ఒకసారి అర్థం చేసుకుంటున్నాం. ఉదహ ఉత్తు కంటే ఉదు కంటే స్థా స్తంభులు షష్ఠీ భక్తి వివచనం, షష్ఠీ వివచనం. అంటే స్థా కానీ స్తంభ కానీ రెండు వీటి యొక్క స్థానములందు పూర్వస్య అంటే పూర్వ సవర్ణత్వం వస్తుంది అని అంటే ఇక్కడ ఉద్దు స్థా అని మనం స్పష్టంగా అంటే వీటికి మాత్రమే అని అర్థం. ఈ పూర్వ సవరణం అన్నింటికి కాదు, అంటే జనరలైజ్డ్ కాదు. దకారం ఉన్నంత మాత్రాన సకారం ప్రయోగం ఉన్నంత మాత్రాన కాదు. ఎక్కడైనా దకార సకారాలు ఒకవేళ ఉంటే కాదు, కేవలం ఉద్దు ఉండాలి, దానికి పరంగా స్థా కానీ స్తంభ కానీ ఉండాలి అంతే. వీటికి మాత్రమే ఈ పూర్వసవర్ణత్వం అనేది ఈ నిర్దేశించబడ్డది. అంటే దాంట్లో ఇక్కడ సవరణం అంటే ఏమనుకున్నాం మనం? అంటే ఉదు ప్లస్ స్థా అన్నప్పుడు సవరణం రావాలి. దేనికి వస్తుంది? ఉద్దు కంటే పరంగా ఉన్న సకార స్థానాలకు రావాలి. ఓకే, ఇది ముందు ప్రశ్న ఏమిటంటే ఎక్కడ రావాలి సవరణం? స్థానం షష్ఠీ భక్తి కదా, షష్ఠీ భక్తికి యొక్క స్థానంలో వస్తుంది. అంటే స్థా స్తంభోహో అన్నప్పుడు ఆ రెండు స్థా కానీ స్తంభ కానీ ఉన్నప్పుడు వాటి మీద వస్తుంది అన్నప్పుడు వాటి యొక్క స్థానంలో అంటే అర్థం ఏంటి? అప్పుడు మన ప్రశ్న ఏమిటంటే స్థా అనేది స్థానం లేదా ప్రయోగం ఉన్నప్పుడు ఏదైనా మనం పూర్తి రూపం తీసుకుంటే ఉదహ స్థానం, ఉదు స్థానం, ఉదు స్తంభనం అని చెప్పినప్పుడు అనేక వర్ణాలు షష్ఠీ భక్తి చెప్పబడ్డటువంటి పదము స్థానము కానీ స్తంభనం కానీ ఒక వర్ణం కాక అనేక వర్ణాలు ఉన్నాయి. వచ్చేటువంటి సవర్ణము అనేక వర్ణాల మీద ఎక్కడ వస్తుంది? ఇన్ని వర్ణాలు తొలగించి వస్తుందా? ఇన్ని వర్ణాలు ఒకే వర్ణానికి వస్తుందా? ఆ వర్ణంలో ఏ వర్ణానికి వస్తుంది అనేది మనకు ప్రశ్న. అయితే ఇక్కడ పూర్వ సవరణం మళ్ళీ దీని మీద ఎక్కడ వస్తుంది అనేటువంటి మన ఈ విచికిత్సలో అంటే దీంట్లో అప్పుడు మనం క్లారిటీ కోసం పెద్ద మనిషి అడిగితే పెద్ద మనిషి అనమాట, తీర్పు చెప్పేటువంటి వాళ్ళు సరైనటువంటి వాళ్ళు ఎవరు అంటే పరిభాషా సూత్రాలు అనమాట. పరిభాషా సూత్రం అంటే ఏం చెప్పుకున్నాం? ఎక్కడైతే అనుమానం వస్తుందో, సరైన విషయం మీద చికిత్స వస్తుందో దాన్ని మనకు సందేహాన్ని నివృత్తి చేసేటువంటి సూత్రం ఏదో ఉంటే అవి పరిభాష సూత్రాలు అంటారు. ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. అక్కడ కూడా ఇప్పుడు తస్మిన్ నిర్దిష్ట పూర్వస్య కావచ్చు, ఇంకా కూడా అలోంచస్య, ఇట్లాంటి సూత్రాలన్నీ కూడా పరిభాష సూత్రాలు అంటారు. పరిభాష సూత్రాలు అంటే సంజ్ఞా సూత్రాలు వేరు, పరిభాషా సూత్రాలు వేరు, విధి సూత్రాలు వేరు, ఆగమ సూత్రాలు వేరు, అధికార సూత్రం వేరు.
అధికారం అంటే టైటిల్ అనమాట. అంటే దాని కింద తర్వాత చెప్పబడేటువంటివి అని అర్థం. సూత్రాలు ఎక్కడైనా ఏదైనా కొత్తగా వస్తే అవ్యయీభావశ్చ, అవ్యయీభావ అని సూత్రం వస్తుంది. అంటే దాని తర్వాత కింద ఉన్నటువంటివన్నీ అవ్యయీభావ సమాసాలకు సంబంధించింది. కర్మధారి అంటే కర్మధారి, తత్పురుష అంటే తత్పురుష సమాస కింద వస్తుందని అర్థం. అట్లా ఎక్కడ అధికార సూత్రం అంటే దాని కింద సూత్రాలన్నీ తత్సంబంధమైనటువంటివి అని అర్థం. అది అది అధికార సూత్రాలు. విధి సూత్రాలు అంటే ఆదేశ సూత్రాలు, ఆగమ సూత్రాలు, అత్యాదేశం అని అంటారు. అతి అని చెప్పుకున్నాం ఏంటి, ఏమనుకున్నాగా అతి ఆదేశం ఇక్కడ అతిదేశు, అతిదేశం అంటే అదే ఆగమం అని అర్థం. అని ఇట్లా నియమ సూత్రాలు, నియమం అని చెప్పేటువంటి సూత్రాలు ఎట్లా ఉంటాయని చెప్పేట. సరే ఇవన్నీ ఏం చేస్తాయి అంటే అవ్యక్తానుక్త క్లేశోక్త సందిగ్ధార్థ ప్రకాశికా పరిభాష ప్రవక్ష్యంతే దీపీభూత సునిశ్చితా అని దాంట్లో చెప్పబడే ఒక చోట. అంటే స్పష్టంగా వ్యక్తంగా అనేటువంటి విషయంలో కూడా మనకు అర్థం కాలేదు ఏమిటి అనేది, లేదా అసలు అనుక్తం చెప్పబడనటువంటి విషయం కానీ, లేక చాలా కఠినంగా దాన్ని అర్థం చేసుకోవడం విషయాల్లో కానీ, సందేహాస్పద విషయాలు కానీ, అటువంటి వాటికి ఏదైతే అర్థాన్ని కలిగింపజేస్తుందో, స్పష్టంగా అర్థాన్ని ప్రకాశింపజేస్తుందో దాన్ని పరిభాష సూత్రము అంటారు. వాటిని పరిభాష సూత్రాలు అంటారు అని పేరు. కనుక ఇక్కడ పరిభాష సూత్రం అంటే మనకు ఎక్కడ రావాలి అని ఒక సందేహం వచ్చింది. అంటే స్థానంలో సకార థకార నకార అకార మకారాలు ఎన్ని ఉన్నాయి, ఎన్నింటి లోపల ఎక్కడ రావాలి అని సందిగ్ధావస్థలో కూడా ఈ సూత్రం ఏం చెప్తున్నది, తస్మాదిత్యుత్తరస్య అని సూత్రం వచ్చింది. తస్మాత్ పంచమీ నిర్దేశేన క్రియమాణం కార్యం వర్ణాంతరేణ పరస్య జ్ఞేయం అని చెప్తున్నది. అంటే పంచమీ నిర్దేశన, తస్మాత్ అంటే పంచమి భక్తి, పంచమి చేత ఫలానాది కంటే అని ఎక్కడైతే సూత్రాల్లో, ఎక్కడైనా ఆదేశ సూత్రాలు కానీ అమ సూత్రాలు కానీ అక్కడ వచ్చిందంటే దాని అర్థం ఏమిటంటే పంచమీ నిర్దేశం చేత చెప్పబడేటువంటిది ఏదైతే ఉందో ఆ వచ్చే కార్యము దాని తర్వాత వర్ణానికి, వర్ణాంతరేణ పరస్య, మరొక వర్ణంతా లేకుండా అవ్యవహితంగానే, అంటే మధ్యలో మరొక వర్ణం లేకుండా, అంటే పంచమికిను స్థానానికి మధ్యలో మరొక వర్ణము లేనటువంటి దానికి మాత్రమే అప్పుడు ఆ తర్వాత వర్ణానికి వస్తుంది అని సూత్రం అర్థం చేసుకోవాలి అని చెప్తుంది. అందుకు దాని ఏంటి ఉదు స్థానం అన్నప్పుడు ఉద్దు కంటే పరంగా అని చెప్పాం కనుక దానికంటే పరంగా ఉన్న స్థానం కనుక ఆ స్థానంలో ఉన్నటువంటి అవ్యవహితమైన వర్ణం ఏదంటే సకారం, ఆ సకారానికి వస్తుంది అని ఇక్కడ మనకు చెప్పుంటుంది. కింద దాని ప్రకారంగా ఉదుకు స్థానంలో సకారానికి పరంగా ఉన్నప్పుడు సకారానికి పరసవర్ణం వస్తుంది అని ఉదుస్థాస్తంభ సూత్రాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ విధంగా సకారానికి వస్తుంది అని అర్థమైంది. మరి స్థానం ఒకే సకారానికి వస్తుంది. సకారానికి దకారానికి వచ్చేది ఏమిటి, ఫలానా వర్ణం అని చెప్పకుండా పరసవర్ణం పూర్వసవర్ణం మాత్రమే చెప్పుకున్నాడు ఇక్కడ. ఏదో ఫలానా వర్ణం వస్తుంది అంటే మనకి ఏ సమస్య ఉండదు. ఇకో ఎణుతిలో ఇకోకి ఎణులు వస్తాయి, ఇక్కడ నిర్దేశించబడ్డది ఫలానా వర్ణాలు అని. కానీ ఇక్కడ ఏమైంది, సవర్ణం అన్నాడు. సవర్ణం అంటే మనం వెతుక్కోవాలి. సవర్ణాలు అంటే ఏమిటో ముందు అర్థం చేసుకోవాలి. సవర్ణం అంటే ఏం చెప్పుకుందాం, తుల్యాస్య ప్రయత్నం సవర్ణం అని సూత్రం చెప్పుకుందాం. తుల్యాస్య ప్రయత్నం అంటే ఏమిటి, తుల్యమైనటువంటి హాస్య ప్రయత్నాలు, ముఖంలో వచ్చేటువంటి ప్రయత్నాలు, స్థానాలు ప్రయత్నాలు అని అర్థం. హాస్యం అంటే స్థానం అనుకుందాం, స్థానము ప్రయత్నం, ఇవి కలవాలి ఒకదానికొకటి. అదేమిటి, అక్కడ ఎస్ఏ ఏన తుల్యం తన్మిత సవర్ణం స్యాత్ అని చెప్పుకున్నాం. అక్కడ చెప్పుకుందాం ప్రయత్నాలకును, నమస్కారం గురు. ప్రయత్నాలకు స్థానానికి అన్నప్పుడు నిజానికి ఎన్ని ఉన్నాయి అంటే స్థానం ఒకటి, ప్రయత్నం అన్నప్పుడు రెండు ప్రయత్నాలు, బాహ్య ప్రయత్నాలు ఆభ్యంతర ప్రయత్నాలు, ఆభ్యంతరో బాహ్యశ్చ అని చెప్పుకున్నాం. అంటే ఈ మూడింటితో లింక్ మనం చూసుకోవాలి.
ఈ మూడింటికి ఏదైతే ఒకదానికి ఒకటి అనుబంధం ఉంటుందో, లేదా మూడింటిలో అత్యధికంగా ఉండటం, మొత్తం మొత్తం ఉండకపోవచ్చు. మొత్తం మొత్తం ఉండాలి అంటే అకారానికి అకారం, ఇకారానికి ఇకారం వస్తుంది, కకారానికి అకారం వస్తుంది, ఇంకొకటి రాదు. మనం మొత్తం ప్రయత్నాలు చూస్తే, ప్రయత్నాలను వెతికితే ఒక వర్ణానికి మరొక వర్ణం అంటే అదే వర్ణం అవుతుంది, కానీ వేరే వర్ణం కాదు. కనుక అట్లా కాకుండా కొన్ని దాంట్లో సరే అడ్జస్ట్ కాకపోతే అప్పుడు దాంట్లో అత్యధికమైనటువంటి ఎక్కువ శాతం అన్నమాట పోలికలు ఏవైతే ఉన్నాయో వాటిని సవర్ణంగా స్వీకరించాలి. ఇప్పుడు ఇప్పుడు మనం ఈ ప్రయత్నాలకు పోవాలి. ఏం ప్రయత్నాలని మనం అంటే మళ్ళీ మనం ఒక్కసారి పాత పాఠాన్ని మనం ఒక్కసారి విచారించుకోవాల్సి వస్తుంది. నిజానికి మనం కొద్ది రోజులు పాఠాలన్నీ కూడా పాత పాఠాలు చేసుకుంటే మనం వస్తున్నాం. ఈక్వాలిటీని చూసుకుందాం, ఇంకా జశాంతి జల చూస్తున్నాం, అనర్చ చూస్తున్నాం, అనచిత చూసాం, వీటిని చూసుకుంటూ వస్తున్నాం. అంటే వాటిని మళ్ళీ ఇక్కడ మనం రిపీట్ చేయాల్సి వస్తుంది మనం కూడా. ఎందుకంటే వాటిని మర్చిపోకుండా మళ్ళీ ఇక్కడ మనకు మళ్ళీ మళ్ళీ కూడా తీసుకోవడం వస్తుంది. ఇది ఇక్కడ ఒక్కసారి మనం చూస్తే దీనికి మనం ప్రయత్నాలు ఏమిటి ముందు ముఖ ప్రయత్నాలు అంటే స్థాన ప్రయత్నాలు. స్థాన ప్రయత్నాలలో ఏమున్నది అంటే ఇక్కడ మన దకారము సకారం ఈ రెండిటికి ఏవి ప్రయత్నాలతోని ఏ స్థానంలో పుడుతున్నాయి అనేది స్థాన సామ్యం తీసుకుంటున్నాం. స్థాన సామ్యం తీసుకుంటే ధృతులసానాం దంతాహ అన్నాడు. అంటే సకారానికి దకారానికి ఇవన్నీ అంటే అర్థమై స్థానానికి సవర్ణత్వం ఉండాలి, వచ్చే ఆదేశం సగడాన్ని అట్లా పరంగా ఉన్న దానికి కూడా సవర్ణత్వం కావాలి. అంటే పోలిక సామ్యత్వం ఉండాలి. దకార సామ్యత్వం సకార సామ్యత్వం కలిగిన వర్ణమే రావాలి. దకార సకార కలిగినవి ఏమున్నాయంటే ఇవన్నీ ఉన్నాయి. ధృతుల సానాంతంతా అన్నప్పుడు లకారము ధృ అచ్చులు లకారము సకారము తవర్గ ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మేము ఈ స్థానంలో వస్తామని, దకార స్థానంలో వస్తామని, సకార స్థానంలో రావడానికి కొరకు అన్నప్పుడు మరి దీంట్లో అత్యధికమైనది అన్నప్పుడు ఏ చూడాలి మళ్ళీ మనం ఎదురుకోసారి చెప్పుకుందాం. ఒక పోస్టుకు ఇంటర్వ్యూ జరుగుతుంది అంటే ఈ పోస్టుకు ఇంటర్వ్యూ వేసినప్పుడు ఏం చేస్తారు, వచ్చినటువంటి వాళ్ళలో ఎవరైతే అత్యధికమైనటువంటి ఆ పోస్టుకు అనుకూలమైన వాళ్ళు ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. జనరల్గా ఒక లెక్చరర్ పోస్టు అంటే ఎంఏలో ఎంఎస్లో అన్ని రకాల ఎంఎస్లో ఇక్కడ అన్ని రకాల ఎంఏలు వాళ్ళు అప్లై చేస్తే కుదరదు. ఆ కన్సర్న్ సబ్జెక్ట్ సంబంధమే కావాలి. ఒక సంస్కృతం లెక్చరర్ పోస్టు అంటే ఎంఏ తెలుగువాడు, ఎంఏ హిందీ వాడు, ఎంఏ ఇంగ్లీష్ వాడు, ఎంఏ సంస్కృతం వాడు, ఎంఏ ఇంకా వేరే వాళ్ళు అందరూ అప్లై చేస్తే వాళ్ళందరికీ కాకుండా ఎవరికి ఏం చేస్తాం, పోస్టు కొంత సంస్కృతానికి ఎంఏ సంస్కృతం అని తీసుకుంటారు అన్నట్టుగా. ఇక్కడ మిగిలినటువంటి వాటిల్లో తీసేస్తే ఎంఏ అనేటువంటిది ఓకే సమానత్వం ఉంది, కానీ మళ్ళీ దాంట్లో చూసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ దాంట్లో కూడా ఎంఏ సంస్కృతం అయినప్పటికీ కూడా మళ్ళీ ఏం చేస్తుంటారు, ఎవరు హయ్యెస్ట్ మార్క్స్ ఉన్నాయి లేదా ఇంకా దాంట్లో ఏమైనా పిహెచ్డీలు లాంటివి ఉన్నాయా అనేది ఒకటి. ఇవి పోగా కూడా ఇంకా ఏం చేస్తారు, ఇంటర్వ్యూలో కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు వేయడం కానీ లేదా వ్రాత పరీక్షలు వాడడం కానీ దాంట్లో అత్యధికంగా ఎవరు మార్క్స్ అప్పుడు వాళ్ళకి ఇవ్వడం ఇట్లాంటి కొన్ని చేసి ఈరడం జల్లేడు బట్టి ఏరినట్టుగా. కనుక ఇప్పుడు లకార స్థానానికి సిద్ధంగా అప్లై చేసినటువంటివి ఏమిటి అంటే ధృకారం సిద్ధంగా ఉంది, లకారం సిద్ధంగా ఉంది, తవర్గ సిద్ధంగా ఉంది, సకారం సిద్ధంగా ఉంది. మరి ఎన్నింటిలో ఏ తీసుకోవాలి, ఇంకా పోలికలు ఏమున్నాయి అన్నప్పుడు చివరికి మళ్ళీ ఇంకొక స్టెప్ ఏమిటి అంటే మనం ఆభ్యంతర బాహ్య ప్రయత్నాలు. ఆభ్యంతర ప్రయత్నాలు ఏమిటి అంటే తీసుకున్నా ఇక్కడ ప్రయత్నాలు యత్నో ద్విధ, ఇక్కడ నేను పెట్టిన పాఠం చూసుకోవచ్చు కూడా. యత్నో ద్విధ ఆభ్యంతరో బాహ్యశ్చ అని చెప్పుకున్నాం. ప్రయత్నాలు రెండు రకాలు, ఆభ్యంతర ప్రయత్నం, బాహ్య ప్రయత్నం. ఆభ్యంతరం అంటే లోపల చేసే ప్రయత్నం, ముఖాన్ని కనబడకుండా లోపల చేసే ప్రయత్నాలు ఉంటాయి, అవి పెదవి వరకు చేసే ప్రయత్నాలు. బాహ్య ప్రయత్నాలు బయట కూడా మనం మాట్లాడే విధానాన్ని బట్టి, అంటే ఈ ప్రయత్నాల ద్వారా ఒక చెవిటివాడు కావచ్చు, ఎదురువాడు ఏం మాట్లాడదో గుర్తిస్తాడు. ఎదుటివాడిని వ్యక్తిని
ముఖ కవళికల్ని బట్టి ఏం మాట్లాడుతున్నాడు అంటే ఈ బాహ్య ప్రయత్నాల యొక్క సామ్యత్వం చేత వాడు వినబడకపోయినా ఆ ముఖాన్ని బట్టి చూసి అర్థం చేసుకుంటారు. అంటే ఆ ప్రయత్నాలు ఏ ఏ ఏ ఏ వర్ణానికి ఏం ప్రయత్నం అనేది వాళ్ళకి గుర్తిస్తుంది. అట్లాంటి ప్రయత్నాలు ఉన్నాయి కనుక ఆభ్యంతర ప్రయత్నము బాహ్య ప్రయత్నం అనేటువంటి రెండు ఉన్నప్పుడు ముందు ఆభ్యంతర ప్రయత్నం తీసుకుందాం. ఏమిటి ఆభ్యంతర ప్రయత్నాలు లోపల ఉండేటువంటి అంటే స్పృష్టేషద్ వివృత వివృత సంవృత భేదాతనం అంటే స్పృష్ట ప్రయత్నము ఈషద స్పృష్టము ప్రయత్నము ఈషద్ వివృత ప్రయత్నము అట్లానే వివృతం స్పృష్ట వివృత సంవృతం వివృతం ఈషద్ వివృతం వివృతం సంవృతం స్పృష్ట ప్రయత్నం ఈషద్ స్పృష్ట ప్రయత్నం ఈషద్ వివృతం వివృతం 4 భాగంగా సంవృతం ఒకటి. సిద్ధాంత కౌముదీకారుడు 4 అయిపోయాడు. సంవృతం అనే దాన్ని కూడా ఉంది అని లఘుసిద్ధాంతంలో ఉన్నటువంటి వ్యాఖ్యాకారులు దాన్ని చేశారు. అంటే సరే మొత్తానికి ఈ 5 రకాల ప్రయత్నాలు ఉన్నాయి. దీంట్లో ఏ ప్రయత్నం ద్వారా ఏ వర్ణం పుడుతున్నది? స్పృష్ట ప్రయత్నం స్పర్శానాం. ఇక్కడ మొత్తం వర్ణాల్ని మనకు అకారంచి మొదలుకొని హకారం వరకు ఉన్నటువంటి వర్ణాల్ని 4 భాగాలుగా చేయాల్సి వచ్చింది. ప్రయత్నాల ద్వారా కూడా మనకు అర్థమవుతుంది. అకారం నుంచి అంటే కేవలం అచ్చులు ఉన్నటువంటివి వివృత స్వరాణం, స్వరములు అని వాటికి పేర్లు. ఇవి వివృత ప్రయత్నం ద్వారా వస్తుంటాయి. వివృతం అంటే ఏమిటి? నోరు తెరుచుకుంటుంది. ఆ అంటే తెరవాలి, మూతి మూసుకొని అకారం అనరాదు. ఈ అన్నా కానీ నోరు తెరవాలి, కేవలం పెదవులు కలపకుండా చేయలేదు. అట్లా వివృతమైనటువంటి స్వరములు అంటే అచ్చులు. తర్వాత కా నుంచి కాదయో మా వదా మా కాదయో మా వసానా స్పర్శాహ అని కా నుంచి మా వరకు ఉన్నటువంటి కచడతభ వర్గంలో ఉన్న 25 వర్ణాలకి స్పర్శలని పేర్లు. స్పర్శలు అంటే ఏమిటి? స్పర్శ జరుగుతుంది. ఆ నుంచి అచ్చులు లోపల ఏం దాగదు, కేవలం గాలి మాత్రమే వస్తుంది. ఆ ఎక్కడెక్కడైనా జరుగుతుంది, ఇప్పుడు కొద్దిగా జరుగుతుంది. ఆ ఈ ఊరు ఇక్కడ కూడా మనకు తాకకుండానే దాదాపుగా వస్తుంది. కానీ హల్లులు ఉన్నాయి, ఇవేవి ఈ కచడపు వర్గలు. వీటికి స్పర్శలు ఇవి స్పృశించబడతాయి. అంటే క అంటే అక్కడ తాకుతుంది నాలుక. చ ట త ప ఇవన్నీ కూడా ఆయా స్థానాల్లో తాకడం ద్వారా లోపల ఆభ్యంతరంలోని మనకున్నటువంటి కంఠం నుంచి పెదవి వరకు ఉన్నటువంటి ఒక్కొక్కటే వర్ణం అంటే కా కంఠం, చ మీద, ట ప ఇక్కడ మీద వరకు ఈ 5 స్థానాలకు 5 రకాలైనటువంటి వర్ణాలు ఉన్నాయి. చాలా అద్భుతమైన విషయాన్ని వారు కనుక్కున్నారు మనకు. అంటే మనం ఎట్లా పలుకుతున్నామని. అందుకని వరుస క్రమంలో కూడా మనకు ఇష్టం వచ్చినవి లేవు. ఏబీసీడీ ఏది అనుకున్నో వరుస క్రమంలో అందులో అనుకుండాలి. అందుకని కంప్యూటర్లో ఇంకో రకంగా పెడతారు. ఇది ఎట్లానే ఉండాలి అని, ఎట్లా ఉండాలి అనే దానికి నియమం ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఇంగ్లీష్ వ్యాకరణ నేను విమర్శించడం కాదు, కానీ ఈ వ్యాకరణలో ఉన్న గమ్మత్ ఏంటంటే మనం ఆ నుంచి అచ్చులు అనేటువంటి ఒక తెగ, కా నుంచి మా వరకు ఉన్నటువంటి ఇవి కూడా తెగ. ఇది కూడా పొలిటిక్స్ లో ఉన్నది. వాటి పేర్లు వేరే ఉన్నాయి కానీ ఇట్లాగే చెప్పాడు. పొలిటిక్స్ లో ఉన్నది, నేను చదివాము. అదే కదా, అదే కదా దాని విధానం, అంతే కదా. అదే ఆ శిక్షణ సంబంధించింది ఏంటంటే కూడా ఫొనెటికే. అయితే ఈ ఇంకొక చమత్కారం ఏంటంటే మీరు కంఠ నుంచి పెదవి వరకు ఉన్న వరుస క్రమంలో ఉన్నాయి అవి. కవర్గా కా అంటే ఇక్కడ, చ మీద, ట ఇంకా మీద, త ప చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ వరుస వస్తుంది. కంఠం నుంచి పెదవి వరకు ఉన్నటువంటి వరుస క్రమంలో ఉన్నాయి అవి. కచట వర్గలో అటు ఇటు మారకుండా, మారితే ఎటు వచ్చేది కదా. ఇక్కడి నుంచి ఉన్నది అకారంజి కూడా ఆ ఈ ఊరు ఇక్కడ దాకా లు, ఇక్కడి నుంచి ఇక్కడ అంటే కంఠం నుంచి పెదవి వరకు లోపల ఉన్న స్థానాలు వరుస క్రమంలో ప్రకారమే ఆయుర్వేదులు వస్తున్నాయి. ఆయుర్వేదుల వరకు నిజానికి సరైన అచ్చుల పదం విడిచిపెడితే అది ఏమిటి?
అంటే స్వరాలు. ఈ మిగతా రెండేమిటి అంటే ఒరిజినల్ స్వరాలు. ఏఐఓలు ఏమిటి? ఇవి సంయుక్తాలు. అంటే అకార ఇకారాలకు ఏకారం, ఇకార ఏకారకు ఐకారం, అకార ఉకారకులు ఓకారం, అకార ఓకారకులు ఔకారం అని ఇట్లా. కనుక అవి మిక్స్డ్ అయినటువంటి నిజానికి ఆ నుంచి రూ వరకే. అయితే ఇవి ఈ క్రమంలో మనకి ఇక్కడ వస్తున్నాయి. అట్లానే కా నుంచి మా వరకు కూడా వరుస క్రమంలో స్థానాన్ని పుట్టినటువంటి. సరే, వీటికి స్పర్శలని పేర్లు. ఇప్పుడు మనం ఇంకొకటి ఏమిటి? అంతస్థలు. తర్వాత అంతస్థ అనేది మీదికి తగ్గేటువంటి ఈషత్ స్పృష్టం. ఇవి అంతస్థలం వాటికి పేర్లు. ఈషత్ స్పృష్టం కొంచెంగా తాగుతుంది. యా రా వా అంటే కానంతగా గట్టిగా యాగా రాదు. అంత దాకడం కానీ రా కానీ. రూకు రాకు మన తేడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. రూ అంటేనేమో కొంచెం ఎక్కువ తాగుతుంది అది. రా రా అంటే ఇది రా అంటే అంతస్థలు కొంచెం తక్కువ తాగుతుంది. రూ అనేటువంటిది ఏమవుతుంది? వివృతం అవుతుంది, కానీ తాగడం కూడా కొంత తగ్గుతుంది. రా అనేటువంటిది పైన టెస్ట్ అవుతుంది. దీనికి ఈషత్ స్పృష్టం అన్నారు. ఈషత్ వివృతం ఊష్మణ. ఊష్మలు అంటే శల ఊష్మణమని ఊష్మణ. షల్లకు షల్ అంటే ఏమి చేశారు అంటే యారాలావా ఏమైంది మనకు? అచ్చుంచి వరకు ఒక వర్గ, కాదంచి మా వరకు ఒక వర్గ, యారాలావలు ఒక వర్గ. తర్వాత శశసలు ఒకటి, శశసర్హ వరకు కూడా మొత్తం వర్ణాలు వచ్చేసి మనకి. ఇప్పుడు ఈ షెల్ అనేటువంటి ఈషద్ వివృతం. ఈషద్ వివృతం అంటే కొంచెం వివృతం అవుతాయి. అంటే ష స స షు షు షూసు అన్నప్పుడు అచ్చు లేకుండా షుషుసు అన్నప్పుడు ఖచ్చితంగా పెదవికి గ్యాప్ ఉండాలి. గ్యాప్ లేకుండా కనుక ఈ షద్ వివృతమైంది. సరే, ఇవి ఈ స్థానాన్ని తీసుకుంటే సరే. తర్వాత ప్రక్రియ దిశాయ వివృతం అని చెప్పి వివృతం గురించి వేరే మనకి ఇప్పుడు అవసరం లేదు. అది హ్రస్వకారాన్ని ఎక్కడో ఉన్న చోట కొన్ని చోట్ల మాత్రమే సమృద్ధంగా చెప్పబడ్డది అన్నారు. ఈ 4 ప్రధానమైనటువంటి దాంట్లో 4 ఆభ్యంతర ప్రయత్నాల్లో 4 రకాల శిక్షణ తీసుకుంటే ఈ 4 ఉన్నాయి. దీంట్లో మనకు కావాల్సినటువంటి ఎక్కడ ఉంది? మనకు కావాల్సిన తవర్గ సకారం. దీన్ని మనం ఎక్కడెక్కడ పుట్టింది అని చూద్దాం. అంటే తవర్గ ఎక్కడ ఉన్నది అంటే కాదయో మావసానా స్పర్శాహ అన్నాం. అంటే కా నుంచి మా వరకు ఉన్నటువంటి వర్గలోనే చేరబడి తవర్గ అనుకోరగా అది స్పర్శ స్థానాన్ని వచ్చింది. మరి ఇక్కడ ఉన్న ఇంకోటి సకారం ఎక్కడ ఉన్నది? శల ఊష్మణాం. ఈషద్ వివృతం ఊష్మణాం. అది ఈషద్ వివృత స్థానం, ఈశ్వర వివృత ప్రయత్నం. దానికి దీనికి ప్రయత్నాలకు ఏం సంబంధం లేదు. ఈ ప్రయత్నాలు వేరు, ఆ ప్రయత్నాలు వేరు. అదేమో స్పర్శలు, ఇదేమో వివృత ప్రయత్నాలు. కనుక దాన్ని విడిచిపెడదాం, పక్కకు పెట్టేద్దాం. తర్వాత ఇంకో ప్రయత్నం ఏమన్నది? బాహ్య ప్రయత్నం. బాహ్య ప్రయత్నస్త్వేకాదశధ అని ఎదురు చెప్పుకున్నాం. ఏకాదశధ అంటే 11 రకాలుగా. మీకు ఎక్కడైనా ఏదైనా అనుమానం ఉంటే అడగండి. పూర్తిగా క్లారిటీ మీకు రావాలి. అయితేనే మన పాఠం సక్సెస్ అయినట్లు లెక్క. ఊరికే నేను పురాణం చెప్పడం లేదు, మీరు వినకపోయినా పాఠం చెప్పడం కాదు. ఎందుకంటే కొంచెం అనుమానం వచ్చినా, ఇంకా అర్థం కాకపోతే, లేక స్పష్టంగా అర్థం కాదు మళ్ళీ ఒకసారి చెప్పండి అనండి, పర్వాలేదు. పాఠాన్ని ఒక 10 రోజులు చెప్పుకుందాం, కానీ మీకు అర్థం కాదు మొత్తం మందికి. అర్థమైతేనే ప్రయోజనం. కనుక ఇక్కడ ఏమాత్రం కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా అడగచ్చు. కనుక మనకు ఈ ఆభ్యంతర ప్రయత్నాలతోని ఒకదానికొకటి కుదరడం లేదు. కేవలం మనకు అంతకుముందు ఉన్నటువంటి మనం ఏం చెప్పుకున్నాం, ఈ స్థాన సామ్యం వలన, అంటే ధృతులసానాం దంత అనే దంతస్థానంలో పుట్టాయి కనుక ఓకే, సంబంధం ఉంది. తవర్గకు సకారానికి తమ సంబంధం ఉంది. కానీ ఆభ్యంతర ప్రయత్నం సంబంధం మళ్ళీ సెక్షన్లు వేరే అయిపోయినాయి. మనం బాహ్య ప్రయత్నంకి పోతే బాహ్య ప్రయత్నాలు 11 రకాలు అని కొన్నాం. ఏమిటవి?
ఖరో వివారాశ్వాసాఘోష ఖరో వివారాశ్వాసాఘోష ఇక్కడ హర్షః పాఠం సంవారः పాఠం చెప్పడం మిస్ అయింది ఇక్కడ పాఠం పెట్టడంలో కాదుగా బాహ్య ప్రయత్నం వివార సంవార శ్వాసానాద ఘోషోఘోష అనేది మనం తీసుకోవాలి ఇక్కడ. ఒక్క నిమిషం. అదేమిటి అంటే పోనీ ఇక్కడ నేను మిస్ అయినాను అంటే అది పెట్టలేదు నేను ఏవైతే 11 రకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టాల్సింది అవి ఏమిటై మనం ఏం చెప్పుకున్నాం ఒక బాహ్య ప్రయత్నస్త్వేకాశ వివార సంవార శ్వాసో నాదో ఘోషో ఘోషల్ప ప్రాణ మహాప్రాణ ఉదాత్త స్వలితశ్చేతి అని మనం చెప్పుకున్నాం ఇదివరకు. అది ఇక్కడ మీకు మిస్ అయినట్టున్నారు చెప్పడంలో పెట్టడంలో. అంటే ఈ 11 రకాల్లో దీంట్లో ఏవేవి ఎక్కడ పుడుతున్నాయి అన్నప్పుడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఈ బాహ్య ప్రయత్నాలలో అభ్యంతర ప్రయత్నాల ఒక విధాన సెక్షన్ వేరే అయింది. ఈ సెక్షన్ మళ్ళీ ఇది వేరే రకం సెక్షన్ తీసుకున్నది. ఇది 2 రకాలుగా సెక్షన్ చేసింది. ఏంది ఒకటి కర్రు, రెండోది షెల్. కర్రు అంతేనా? కర్రు ఎర్ ఎణశ్చాల్ప ప్రాణ అంతే. కర్రు అనేటువంటి ఒక సెక్షన్. కర్రులు ఏం వచ్చేసాయి? కర్రు అన్నప్పుడు ఏవేమి వర్ణాలు వచ్చాయి అంటే కపై షసర్ చటతో కపై వరకు కపచట కపై వరకు. ఆ తర్వాత షసర్ హల్లు ఉంది, పైన హయవరటు లన్. ఇవన్నీ ఒక సెక్షన్. హయవరటు లన్ న్యమగణనం ఇవన్నీ ఒకటి. అయితే కర్రు మాత్రం ఏమిటి? వివారములు, శ్వాసములు, అఘోషాలు అని. అక్కడ కర్రు హష్ అన్నాడు. ఓకే, కర్రు హష్ 2 భాగాలు చేశాం. కర్రు హష్ అంటే ఏమిటి? పై హష్, కర్ర కంటే పైన ఉంది హష్. కర్రను షెసర్ వచ్చింది అంటే కాఖా చాచా టాఠా తాత పాప వర్గలకు ద్వితీయ వర్ణాలు, ప్రథమ ద్వితీయ వర్ణాలు షసస వరకు లేదు. ఇదంతా కర్రు. కర్ర అంటే ఏమనుకున్నాం? కాఖా చాచా టాఠా తాత పాప షస. అర్థమైందే కదా? అంటే పైన ఉన్నవి ఏమిటి? హషులు. అంటే హా ముందే వచ్చింది కనుక ఇక్కడ మనకు అక్కర్లేదు. హయవరట్ మంగళనం జభయి ఘడదశ్ జబగడదశ్ అంటే వర్గలో ఉన్నటువంటి ద్వితీయ తృతీయ వర్ణాలు పంచవర్ణాలు కూడా. అంటే గఘ చజన డఢన దధన బభమ వర్గలోని 3 వర్ణాలు, ప్రథమ ద్వితీయ విడిచి 3 వర్ణాలు. అట్లానే హా యావారాలు, తర్వాత హా, ఇవన్నీ కలిపితే ఇవి హషులు. ఇప్పుడు మనకు వచ్చినటువంటి వర్ణాలు ఏ వర్గంలో చేరబడ్డాయి? అంటే కర్రలో చేర్చబడ్డాయి. 2 కూడా కర్రలో చేర్చబడ్డాయి. అంటే షస దాంట్లో ఉంది, కానీ తవర్గలు ఏమి తాత్తాలు మాత్రమే వచ్చాయి. జల్లిలో పడితే ఏమర్థమైంది? తాత్తాలును సా మాత్రమే పోలికలైనాయి. అర్థమైంది కదా? కర్రలో ఏమేమి ఉన్నాయి? కర్రలో షసలు ఉన్నాయి, తాత్తాలు ఉన్నాయి, దార్థాలు నాలో లేవు. అంటే తవర్గలు మనం ముందు తవర్గ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ తవర్గలోంచి ఈ 3 వర్ణాలు వెళ్ళిపోయినాయి. ఏది? దధ నా అనేటువంటి వర్ణాలు పక్కకు విడిచిపెట్టాల్సి వస్తుంది. కేవలం తాత్తాలు సకారం మాత్రమే. వీటికి ఏం ప్రయత్నం ఎందుకు అట్లా అయింది అంటే ఈ ఎండు సెలెక్షన్ ఏంటంటే
ఇవి కర్రులు వివారాహ శ్వాసాహ అఘోష ప్రయత్నాలు వీటికి ఉన్నాయి. అంటే సకారంకైనా తానే తాత్సాలకైనా. అంటే ఇప్పుడు 2 పోటీకొచ్చాయి. మిగతా 3 ఓడిపోయినాయి. అదే మనం దాంట్లో పోటీలలో వీటిలలో వాటిలో చూస్తుంటాం కదా! ఏదో పాటు తాతయ్యలోని ఇంకేదో వాటిలో తీసినట్టుగా దాంట్లోంచి జల్లెడ పడుతుంటే ముందులేమో లా, లృ, తవర్గ, స అని ఎన్ని తీసుకున్నాం. దీంట్లో లృకార లకారాలు పోయినాయి. తవర్గ సకారాలు మాత్రమే. ఈ తవర్గ సకారాల్లో కూడా తాతాలు మాత్రమే దాదాలు అన్నీ పోయినాయి. అంటే ఇప్పుడు పోటీ ఏమైంది? తాతా స అనేది. దీంట్లో కూడా మళ్ళీ ఏమైపోయింది అంటే అప్పుడు ఇంకా మళ్ళీ ఇంకొక విభాగం వచ్చింది. ఏమిటది? అల్పప్రాణ మహాప్రాణం అనేది మళ్ళా సెక్షన్ వేరు. దాని యొక్క విధానం వేరు. ఆ దాని విధానం ఏమిటి అంటే వర్గాణం ప్రథమ తృతీయ పంచమ యణశ్చ అల్పప్రాణ. అల్పప్రాణములు అంటే వర్గలో ఉన్నటువంటి ప్రథమ తృతీయ వర్ణాలు, పంచమ వర్ణాలు. వర్గలో అంటే క గా ంగ. తమిళ వాళ్ళకి ఇవే ఉంటుంది. అల్పప్రాణ మహాప్రాణాలు ఉండవు. ఖా ఛ అని ఉండవు. అట్లానే ఇక్కడ నిజానికి తెలుగులో కూడా అంతే. తెలుగు కూడా ఒరిజినల్ తెలుగులో కూడా మహాప్రాణాలు లేవు. మహాప్రాణ సంస్కృతం అంటే మీకు సంస్కృతం అక్కడ ఒక పదం కనబడ్డది అంటే దాంట్లో మహాప్రాణం ఉందంటే ఖచ్చితంగా సంస్కృతమే, తెలుగు కాదు అని అర్థం చేసుకోవాలి మనం. అట్లా కనుక ఇక్కడ క గా ంగ ఈ మూడే. అట్లా చ జాన టాడానా దాదానా తాదానా బాబామా ఇవి ఉన్ను ఎణ్ యారాలావా ఇవి అల్ప ప్రాణాలు. పేరు అల్ప ప్రాణం అంటే ఏంటి? మనం పలికేటప్పుడు గాడుపు, ప్రాణం అంటే గాడుపు చాలా తక్కువగా వస్తుంది. అంటే మనం ఇట్లా చేయబట్టుకుంటే ఈ చేయి ఇక్కడ మనం గాడుపు తక్కువ కనబడుతుంది. టెస్ట్ చేసుకోవచ్చు. మహాప్రాణం చేస్తాం, అల్ప ప్రాణం చేస్తాం అంటే కా అంటే రాదు, ఖా అంటే మాత్రం ఇక్కడ దాకుతుంది. కా ఇది చాలాసార్లు నేను పాటల్లో కూడా ఎక్కడ కోసం అక్కడ ఇదే చెప్తుండేవాడు, చేయబట్టుకొని చూడండి అని. మొన్న మధ్య ఆనందకృష్ణ గారు నేను కలిసి శ్రీదేవి గారి ఇంటికి పోయి వస్తున్నప్పుడు చర్చ జరిగింది. ఆయన ఒక మాట అన్నాడు, వీడు అడిగారు ఎట్లా ఏర్పడదు అంటే, ఆయన ఏమన్నాడు, ఒక పేపర్ పట్టుకోండి అన్నాడు, చిన్న పేపరు. ఖా అంటే అది ఊగుతుంది, కా అంటే ఊగదు అని. నేను చేయి పట్టుకోమని చెప్పాను, చేయి దాకుతుంది అని చెప్పి పాటల్లో. ఆయన ఇట్లా చెప్పాను అని చెప్తాడు. ఆయన పాటలకు చెప్పేటప్పుడు ఒక చిన్న పేపర్ పట్టుకుంటే అది కా అంటేనేమో మామూలుగా ఉంటుంది, ఖా అన్నసరి కొంచెం ఊగుతుంది. అంటే మహాప్రాణం అని సంగతి అన్నమాట అది. కనుక అల్ప ప్రాణం అయినప్పుడు ఇక్కడ మనకు ఈ సా అనేది అల్ప ప్రాణంలో లేదు. ఎందుకు? ఎన్ను వర్త ఉంది కనుక. కనుక తాథలో తా ఇటు పోయింది, అల్ప ప్రాణమైంది. కనుక మిగిలిన ఇంకో థా అని. ఈ థా ఏమైంది? వర్గాణాన్ ద్వితీయ చతుర్థే షలశ్చ. వర్గాలో ఉన్నటువంటి ద్వితీయ చతుర్థ వర్ణాలు షల్ ఇవి మహాప్రాణాలు. అంటే వర్గలో ఖా ఘ అంటే ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ ఇవి షల్ కూడా శశసర్ అనేటువంటివి వస్తాయి. కనుక శశస్స అనేటువంటి కనుక సకారానికి మనకి ఒక థకారం, తవర్గలో థకారం మాత్రమే. ఇవి రెండిటికి మాత్రమే సవర్ణత్వం ఉంది. మరి సకారం రావచ్చు కదా అంటే దకారం సవర్ణత్వం కాలేదు, మళ్ళీ అది తవర్గలో చేర్చబడేది. కనుక దకారంలో చేర్చబడ్డటువంటి థకారము, సకారం ఈ రెండింటికి మాత్రమే సవర్ణత్వం వస్తే అయిపోయింది. ఇప్పుడు ఉదు స్థానంలో సకారం ఎగిరిపోయి థకారం వచ్చి ఉదుత్ స్థానం అనేది ఈ సవర్ణత్వాన్ని మనం పరిశీలిస్తే జల్లెడే పడితే ఇంత పరిశోధన చేయాల్సి వస్తుంది. దీని ఒక్కసారి మళ్ళీ నేను ఇవాళ కూర్చొని మీకు ఎట్లా వివరించాలని ఇదంతా తయారు చేసి పెట్టాను మీకు. ఇది పెట్టేటప్పుడు బాహ్య ప్రయత్నాలు పూర్తిగా పెట్టనట్టున్నాను, అందుకొరకే అక్కడ మిస్ అయింది.
బాహ్య ప్రయత్నస్త్వేకాదశద అని వివార సంవార శ్వాసనాద ఘోష ప్రాణ మహాప్రాణ ఉదాత్త సరితశ్చేది అనేటువంటి ఒక అది కూడా మనం పెట్టుకొని తర్వాత అప్పుడు కింద ఏవేవి ఉన్నాయని మనం తీసుకోవడంలో వస్తుంది. సో ఇప్పుడు ఆ వర్ణాలు ఎన్ని రకాలుగా మార్చుకున్నాం మనం అంటే అదేమిటి స్థానం గురువు చూసినప్పుడేమో మనము ఒక్కొక్కటి తీసుకున్నాం. దాంట్లో మనం ఏదో దక్కువ చైతన్యం కంటాయి చేశాంత దృఢ రసాయనం అంటే ఆ విధంగా తీసుకున్నాం. 5 స్థానాల్లో 5 రకాలు పెట్టాను. ఇక బాగా ఆభ్యంతర బాహ్య ప్రయత్నాల్లో కూడా ఆభ్యంతర ప్రయత్నాలు ఏం చెప్పుకున్నాం అంటే స్పృష్టేశ వృత్తి వృత్తి సమృద్ధ భేదాలుగా 5 రకాలుగా తీసుకున్నాం. 5వ విడిచిపెట్టిన 4 రకాలైనటువంటిది మనం మెయిన్. మళ్ళీ బాహ్య ప్రయత్నాలు ఏమైపోయింది 11 రకాలు అనుకున్నా. ఈ 11 రకాలని చెప్పినా కానీ 3 సెక్షన్లుగా తీసుకొని దాన్ని మళ్ళా దీంట్లో కూడా అల్ప ప్రాణ మహాప్రాణ ఒక సెక్షను మిగిలినటువంటి ఒక రకం. అంటే ఈ ఉదాత్త స్వరదాలు పక్క పెట్టండి, అవి అచ్చులకు మాత్రమే. అంటే 8లో 3 పోతే 11లో 3 పోతే 8 అయినాయి. 8లో అల్ప ప్రాణ మహాప్రాణాలు ఆ సెక్షన్ వేరే అయింది. మిగిలినటువంటి వాటిని తీసుకుంటే ఈ 6 అంతేకాదు 8లోంచి 2 పోతే 6, ఈ 6లో ఒక్కొక్కటి 3 సెక్షన్గా తీసుకున్నారు. ఈ 3 ఎట్లా అయింది అంటే ఒకటేమో కర్ర అనుకున్నాం, ఒకటేమో హష్ అంటే మొత్తం వర్ణాన్ని కర్రగా హష్గా మార్చుకుంటే కర్రలేమో వివార శ్వాస అఘోషములుగాను, అట్లానే హర్షలేమో సంవార నాద ఘోషాలుగాను. అంటే అర్థం ఏంటి? వివారం అంటే ముఖం విప్పారుస్తున్నాం, శ్వాస వస్తున్నది, అఘోష ధ్వని కాదు. ఇది కూడా మేము ఎదురు చెప్పుకున్నాం మళ్ళీ ఒకసారి. బాహ్య ప్రయత్నాల్లో అర్థం ఏంటి అంటే వివార నోర్తు కొంచెం తెరుచుకోవడం, శ్వాస వస్తుంది, గాడుపు, అఘోష ధ్వని, గంభీర ధ్వని ఉండదు. కాకు గాకు తేడా కదా, గా అనేసరికి గంభీర ధ్వని. అట్లా హర్షులేమో సంవారం ముడుచుకోవడం, నోరు హ అనేసరికి కొంచెం నోరు ముడుచుకున్నట్టుగా వస్తుందని, నాదధ్వని వస్తుంది, ఘోషధ్వని కొంచెం గంభీరమైన ధ్వని వస్తుంది. ఈ 2 రకాలు అంటే ప్రయత్నాల్లో కర్ర ఒకటి హష్ ఒకటిగా చేస్తూ ఈ ప్రయత్నాలు 3 ప్రయత్నాల ద్వారా అవి వస్తాయని అదొక సెక్షన్ అయింది. ఇంకో సెక్షన్ ఏమైంది అంటే అల్పప్రాణ మహాప్రాణాలకు ఒక సెక్షన్ తీసుకున్నాం. నిజానికి బాహ్య ప్రయత్నాలు 2 రకాలుగా మార్చాం అన్నమాట. ఏ సెక్షన్ వేరు, బి సెక్షన్ వేరే అనమాట. అల్పప్రాణ మహాప్రాణాలు అనేటువంటి ఒక భాగంలో కూడా అల్పప్రాణ సెక్షన్ వేరు, మహాప్రాణ సెక్షన్ వేరు. అల్పప్రాణాలు ఏమనుకున్నాము వర్గలో ప్రథమ తృతీయ చతుర్థ పంచమ ఎణశ్చ అన్నాడు. అంటే కాచ కాగా చజన టాడాన తదమ అనేటువంటి తదన పబమ అనేటువంటి వాటిని అల్ప ప్రాణాలు అందుకని వాటిని ఎక్కువగా మనకు వాటి మీద గాడుపు రాదు. మహాప్రాణాలు వర్గ ద్వితీయ చతుర్థ వర్ణాలు షలశ్చ వర్గలో ఉన్నటువంటి ఘ ఘ ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ మనకు ఇట్లా ఏర్పడుతుంది. ధ్వని కానీ గాడుపు కానీ ప్రయత్నం కానీ అవన్నీ కూడా ఒక రకంగా ఉంటాయి. ఇట్లాంటి సెక్షన్ తీసుకుంటే లాస్ట్కి ఏమైపోయింది మనకు అంటే మహాప్రాణమైన థకారానికి సకారానికి మాత్రమే సవర్ణత్వం ఉంది. కనుక ఇప్పుడు థకార సకారం 2 ఉన్నప్పుడు మరి సకారం కూడా రావచ్చు కదా. అంటే స్పర్శ అనేటువంటిది ఉంది కదా. దకార స్థానంలో దకారానికి స్పర్శ అనేటువంటి మనం ఇక్కడ ఈ ప్రయత్నం చేసుకున్నాం. ఏది ఆభ్యంతర ప్రయత్నాల్లో ఆభ్యంతర ప్రయత్నం ఏం చెప్పుకున్నాం మనం కాదయో మా వసానా స్పర్శ అని చెప్పుకున్నాం. కనుక దాకు థాకు అది స్పర్శం అనేటువంటి ప్రయత్నం ద్వారా ఆ రెండింటికి సవర్ణత్వం ఉంది, కానీ సకారం లేదు. అంటే ఈ ఆభ్యంతర ప్రయత్నం కూడా మనకు ఈ విధంగా చివరికి అది కూడా చూసుకుంటే కేవలం దకారం మాత్రమే వస్తుంది. దకార స్థానంలో థకారం మాత్రమే వస్తుంది.
అంటే అర్థం ఏంటి? ఇన్ని ప్రయత్నాలు చూస్తున్నాం మనం. స్థాన సామ్యం చూసాం. స్థాన సామ్యం ద్వారా 5 నిర్ణయించుకున్నాం. ఆభ్యంతర ప్రయత్నం ద్వారా కేవలం తవర్గ మాత్రమే అనుకోండి. ఇక తవర్గ మాత్రం నిర్ణయిస్తాం. మళ్ళీ ఆ తవర్గం ఏమిటి అంటే బాహ్య ప్రయత్నం ద్వారా చకారం మాత్రమే అని. కనుక ఉద్ స్థానంలో సకార స్థానంలో థకారం వచ్చి ఉద్ స్థానం అనేది అయింది. అర్థమైందా? కన్ఫ్యూజ్గా ఉందా? చెప్పండి శ్రీదేవి గారు. అటు ఇటు గోడ మీద పిల్లిలా ఉంది, బాగా చదవాలి. ఇప్పుడు వెళ్ళాలంటే మళ్ళీ స్పష్టం చేయాల్సి వస్తుంది. నేను తప్పదు, చెయ్యాలి. అంటే మాకు అర్థమయ్యేది చెప్పడం మీ ఉద్దేశంగా చెప్పాల్సి ఉంటుంది. మేము కష్టపడాలి. మేము అసలు చదవట్లేదు అనేది నిజం. చదివితే గానీ అర్థం అవ్వదు. ఇంతవరకు ప్రయత్నం అయితే చేయలేదు. పదార్థాలకు సంబంధం లేదు. ఇవైతే వీడి మీద చెప్పుకున్నాం కదా, దృష్టి అయితే పెట్టుకున్నాం. ఇవి పర్వాలేదు. అదే మేము ప్రయత్నం చెయ్యాలి తప్పకుండా. మునగల వారు మీకు ఇద్దరు పాఠం వెళ్ళలేదు. ఇప్పుడు ఏమన్నా మీకు అర్థమైందా రెడ్డి గారు? పర్లేదు మహోదయ, అర్థమైంది. మీరు చెప్పినవన్నీ కూడా ఈ సూత్రాలు లేవే కదా, 14 సూత్రాల నుంచి ఇవన్నీ ప్రధాన సూత్రాలు అంటే మెయిన్. అవి రాకపోతే ఇవన్నీ అర్థం కాదు. అది ప్రధానమైన ఎర్లు చెల్లు అనేటువంటివన్నీ కూడా దానికి సంబంధించాయి. మొత్తం వ్యాకరణంలో శివసూత్రాలు, మహేశ్వర సూత్రాలు అర్థం కాకపోతే అసలు ఏ సూత్రం అర్థం కాదు. లేకపోతే మనం ఒకటో తరగతి చేరుకోలేము. ఒకటో తరగతి పోవాలన్నా కనీసం అలా రావాలి. నేను ఒకటో తరగతి 2 తరగతి అంటే లేకపోతే ఏబీసీలు లేకపోతే కూడా క్లాసులకు వెళ్ళారు కదా. అట్లానే ఇది కూడా నిజానికి మహేశ్వర సూత్రం అనేటువంటి అక్షరాల యొక్క లిస్ట్. అదొక క్రమంలో ఉంది. మనం తెలుగులో లాగా అని చెప్పకుండా ఒక క్రమంలో ఉంది. అదొక క్రమం ఉంది. ఈ క్రమం ఇక్కడ మనకు అర్థమవుతుంది కూడా ఎట్లా చేశారు అనేటువంటి విధానంలో. ఎంత పాణిని మహర్షి లేదా అంతమంది వ్యాకరణ పండితులు వాళ్ళు ఎంత పకడ్బందీగా దీన్ని ఈ మహేశ్వర సూత్రాన్ని చేశారు అనేది చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఎక్కడ కావాలన్నా కొద్ది కావాలన్నా దానికి ఒక విధానంగా వచ్చేలాగా పెట్టారు. అంటే అన్ని వర్ణాలని చెప్పాల్సిన అవసరం లేకుండా మొత్తం వర్ణాలని, అంటే ఇప్పుడు కవర్కు కచట తపరు అని చెప్పకుండా దానికి ఏదో విధానం, అట్లాంటి కచట తపరు మొత్తం కాదేమో మాసాన అట్లాంటి కవర్గా చెప్పాలంటే కూ అన్నాం. అంటే ఒక కోడ్ విధానం బాగా పాణి మహర్షి ఏర్పాటు చేశాడు. కచట వర్గ అదేంటి కవర్గ మొత్తం కచట తపలు అని చెప్పకుండా కూ అంటే సరిపోతుంది. కూ అంటే కచట తపలు అని అర్థం, చూ అంటే చవర్గ అని అర్థం. అట్లానే మొత్తం ఒకదాని ఒకటి షల్, ఒకటి హర్ష్ అని, ఒకటి ఎర్ర అని, ఇట్లా ఎన్ని రకాలైనటువంటి వాటి అన్ని రకాలు తీసుకున్నది. అంటే ఏ వర్ణం నుంచి ఏ వర్ణంకైనా మనం కావాల్సినటువంటి వర్ణాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి కొరకు ఒక విధానం ఏర్పాటు, ప్రత్యాహారం అనే ఒక విధానం ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో చెప్పిన కూడా ప్రత్యాహారాలు, హల్లులు షర్రులు అనేటువంటి. అర్థమయ్యింది మాకు. మేము చెప్పడానికి వీలుగా మేము రాసుకుంటే చెప్తాం అన్నమాట. అంటే మా భాషలో మేము రాసుకోవాలన్నమాట. ఒక యాజ్ ఎ స్టూడెంట్ లాగా మేము రాసుకోవాలి. మీ విధానం నా కూడా ఉంది. మీ విధానం నేను కూడా రాసుకుంటా. రాస్తే మైండ్ ఫీడ్ అవుతుంది. రాసుకోకపోతే రాసుకుంటేనే అప్పుడు రాసేది కాగితం ఆ పేపర్ ఉంటుంది ఉండదు వేరే విషయం. పేపర్ ఉండకుండా అది ఫీడ్ రాసుకుంటూ ఉండిపోతుంటే అప్పుడు మైండ్ పనిచేస్తుంది. టెస్ట్ పరిశోధన చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు రాసుకోవడం వేరు, మళ్ళీ దాన్ని మళ్ళీ రాసుకుంటే గానీ అర్థమవుతుంది. అందుకొరకే మన వాళ్ళు ఏమంటారంటే 100 సార్లు చదివిన దాన్ని కూడా ఒకసారి రాయమంటారు. అవునవును. ఈ ఒకసారి రాయడం అనేది చూచిరాత కాదు, పక్కకున్న దాన్ని తీసి రాయడం కాదు. కాపీ కొడితే అది కాదు. కాపీ కొట్టకుండా మనం ఆలోచిస్తూ రాసి, అంటే మన మైండ్ను ఉపయోగిస్తూ రాస్తేనే అది మీరు 100 సార్లు చదివినటువంటి ఒక విన్నది అర్థం చేసుకుంటూ మళ్ళీ ఫెయిర్ గా రాసుకుంటే గానీ మనకి ఒక ఫుల్ ఇది రాదు చిత్రం. ఇప్పుడు ఈ సంధి ఏమిటి సార్? ఉత్ ప్లస్ స్థానమున పూర్వ సవర్ణ సంధి. పూర్వ సవర్ణం అని చెప్పుకున్నాం కదా. ఓకే.
ఇప్పుడు ఏ పదాలు వేసే ఉత్ ప్లస్ స్థానం, ఉదు స్థానం అందులో సకారం లోపిస్తుంది. లోపించింది. దీనికి సకార స్థానం తకారం వచ్చింది. అదే ఇప్పుడు మన ఇంతవరకు చర్చ ఏమిటంటే ఉదు స్థానంకు సవర్ణం వస్తుంది అని చెప్పారు. అణచితి పోవటం తిరుగు. పూర్వ సవర్ణం వస్తుంది అన్నప్పుడు పూర్వ సవర్ణం అంటే ఏమిటి అని నిర్ణయం చేసుకుంటే ఈ 5 వర్ణాలు వచ్చాయి. దేని ప్రకారంగా మనం స్థాన సమయం బట్టి ఈ 5 ఇంకా ఖచ్చితంగా 5కు 5 మనం 5 కూడా కాదు 9 అంటే తూ అనే తవర్గా 5 తూ లా సా అంటే 5 3 8 వర్ణాలు పోటీగా ఉన్నాయి. దీంట్లో ఏది రావాలి అని ఆ నిర్ణయం కొరకే మనం ప్రయత్నాలకు పోయినాం. ఆభ్యంతర ప్రయత్నం, బాహ్య ప్రయత్నాలకు వెళ్ళాం. కనుక ఆభ్యంతర ప్రయత్నం ఏం చెప్పింది అంటే దీంట్లో ఏవి 8 వర్ణాలు ఏమొస్తాయి? ఎవరిలో వస్తాయా? లుకులసా నాం దంతా అన్నాం కదా. ధ్రు అంటే దంత్యాలు అచ్చులు, అట్లానే లా సా తూ అంటే 5 వర్ణాలే. తవర్గ 5 వర్ణాలు. తవర్గ 5 వర్ణాలు. ధ్రు అచ్చులు, లా సా, ధ్రు లా సా 3, తవర్గ 5, మొత్తం 8 వర్ణాలకు సామ్యత్వం ఉంది, స్థాన సామ్యం ఉంది. 8 వర్ణాలు పోటీగా ఉంది. ఒకదాన్ని ఎట్లా నిర్ణయం తీసుకుంటాం మనం? మన ఇష్టం వచ్చిన దాన్ని నిర్ణయం కాకుండా ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి నిర్ణయం చేయాలి అంటే అర్థం ఏంటి అన్నప్పుడు మనం ఇంకా దానికి పోవాలి. ఇంకో దానికి ఏమిటి అంటే స్థాన సమయం అయితే అప్పుడు ఆభ్యంతర బాహ్య ప్రయత్నాలు కావాల్సి వస్తుంది. మనం ఆభ్యంతర ప్రయత్నానికి పోయినాం అనుకోండి. ఆభ్యంతర ప్రయత్నాలు ఏమైపోయినాయి అంటే కాదయో మా వసానాహ స్పర్శాహ అన్నాం. కనుక స్పర్శ అనేటువంటి యొక్క ఆభ్యంతర ప్రయత్నం ద్వారా తవర్గలో అనేటువంటి 5 వర్ణాలకు వచ్చాయి, మిగతా 3 పోయినాయి. స్పర్శ అనేటువంటిది దకారానికి, అంటే ఈ దకార సామ్యత్వం కూడా చూసుకోవాలి. వచ్చే సకార స్థానం మీద దకారం కూడా చూసుకోవాలి. దకారంకు సవర్ణత్వం ఇవి వచ్చాయి. తవర్గలు తాత దధన అనేటువంటి 5 కూడా స్పర్శ అనేటువంటి యొక్క ఆభ్యంతర ప్రయత్నం ద్వారా ఈ 5ంటికి నిర్ణయించబడ్డాయి. మళ్ళీ ఈ 5 ఎట్లా అని మళ్ళీ బాహ్య ప్రయత్నం పోయినాం. బాహ్య ప్రయత్నం పోతే బాహ్యంలో అక్కడ ఏం చెప్పుకున్నాము అంటే మొత్తం 11 రకాలైనటువంటి బాహ్య ప్రయత్నాలు అని చెప్పినప్పుడు చివర ఉన్నటువంటి 3 ప్రయత్నాలు ఏవైతే అచ్చులకు మాత్రమే. ఏమిటది? ఉదాత్తానుదాత్త స్వరితములు అనేటువంటివి. కనుక మొత్తం 11లో 3 పోతే 8 ప్రయత్నాలు మనం చూసుకోవాలి. 8 ప్రయత్నాలు అల్పప్రాణ మహాప్రాణాలని ఒక విధమైన దృష్టి, మిగిలినటువంటి 6 యొక్క దృష్టి వేరు. మిగతా 6లో 3ంటిది ఒకటి, 3ంటిది ఒకటి అని 2 రకాలుగా మార్చుకున్నారు. 3లో ఏమిటంటే కర్రు అనేది అది వివార శ్వాసాఘోషాలు అనేటువంటి 3, అట్లానే సంవార నాదాఘోషాలు అనే 3. ఈ 3 ఒక గ్రూపు, ఈ 3 ఒక గ్రూపు. ఈ 3 కర్ర అనేటువంటిదేమో వివార శ్వాసాఘోషాలు అనే ప్రయత్నం ద్వారా కర్రలు ఒక పోలికలే ఉన్నాయి. ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఏముంది తవర్గ సకారం దేంట్లో ఉన్నాయి అంటే కర్రలో పడ్డాయి. కర్రలో కేవలం తాత్తాలు మాత్రమే అయినాయి, దాదాలు లేవు, నా లేదు. కనుక ఈ బాహ్య ప్రయత్నంలో వివార శ్వాస అఘోష అనేటువంటి బాహ్య ప్రయత్నాల ద్వారా మనం సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో తాత్త స అనే 3 మాత్రమే అంగీకరించబడ్డాయి. అవి మిగిలినటువంటివి ఈ హర్షులో, అవి హర్షులు కనుక సంవారనాద ఘోషాలు అనే ప్రయత్నం ద్వారా వచ్చాయి కనుక అవి ఈ సకారానికి కుదరవు. అంటే ఇటు దకారం చూడాలి, సకారం రెండింటి చూసుకోవాలి. కనుక కర్రలో అనేటువంటిది ఏమిటి? కర్ర అంటే ఏం చెప్పుకున్నాం? కచటతప శశసర్ కపై శశసర్ కచటతప కపై శస్త్ర కపై శశసర్ హా ఉండదు, హా లేదు. అంటే కాకా చటట అన్నప్పుడు తాతాలు మాత్రం 2 అయినాయి మనకు ఇక్కడ. కర్రలో మిగిలిన వర్గాలు ఉన్నటువంటి లేవు, అవి మీదకి వచ్చాయి.
హల్లులో ఆ, అట్లా ఆ, హస్తో చేర్చబడ్డాయి కనుక 3 పక్కకు కూడా చేస్తుంది. అప్పుడు తాత్తాలు మాత్రమే ఉంది. తాత్త సా 3 మాత్రమే. కర్రలో వచ్చాయి అవి. కనుక త్వరలో వచ్చినాయి. కనుక ఈ 3 ఒక బాహ్య ప్రయత్నాలు. హర్ష్లో ఏమొచ్చిందంటారు? హర్షలో హయవరటల్ దాన్ని జమగణనం జభై ఇప్పుడు ఇక్కడ సామ్యం చూసేప్పుడు ఏ అక్షరాలు వచ్చాయంటారు? దాధానా వస్తున్నది. ఓ, సకారం లేదు. సకారం పైన వచ్చింది కదా కర్రలో. కర్ర వచ్చినాక లేదు అంటే మనకు ఇప్పుడు రెండిటికి ఒకేలా ఉండే సామ్యం ఎక్కడ చూస్తున్నాం? సకారము దకారం తవర్గైంది. తాత అవును, స్పర్శ అనేటువంటిది చెప్పుకున్నాం కదా. స్పర్శలో కాదయ అవును, మావసాన స్పర్శలు అవి. స్పర్శ ఆ, తాత్తాలు. అక్కడ సవర్ణ స్పర్శ ఉంది థాలో అని చెప్పారు. అవును, ఆ, తాత్తాలు మాత్రం తీసుకుంది దకారానికి. అవును. సకారం దృష్ట్యా చూస్తే ఇది ఇక్కడ అయింది. సకారం కూడా కాదు కదా. సకారం ఇక్కడ అయింది. ఏమిటి? కర్రలో చేర్చబడ్డది. ఓ, అవును. కనుక కర్రలో చేర్చబడ్డది కనుక స తాత్తాలు మాత్రమే పోలికలైనవి. మళ్ళీ ఈ రెండిట్లలో కూడా ఏది రావాలి? తాత్తాలు సకారాలు అంటే అప్పుడు ఎణశ్చ అల్ప ఇదే పొందాం. ఏది వర్గాణ ద్వితీయ తృతీయ చతుశ్చ మహాప్రాణ. మిగతావి ప్రథమ తృతీయ పంచమ ఎణశ్చ అల్పప్రాణ. అల్పప్రాణ మహాప్రాణాల్లో ఇవి అల్పప్రాణాలు. ఎన్ను దీంట్లో సా కానీ తాత్తాలో తా లేదు. తా అల్పప్రాణమైంది. అవును, థా మహాప్రాణమైంది. స మహాప్రాణమైంది. కనుక మహాప్రాణం దృష్ట్యా స థ అనేటువంటి 2 మాత్రం ఉన్నాయి. సా మహాప్రాణం ఎలా అయిందండి? ఇక్కడ ఉంది కదా వర్గాణ ద్వితీయ తృతీయ శరశ్చ మహాప్రాణ. షల్ షల్ అంటే ఏమిటి? షస్సర్. ఓకే, ఓకే. వర్గాణం ద్వితీయ చతుర్థంలో థా అనే ద్వితీయం. తాత్తాల 2 థా అని మాత్రమే. అవును, థా ద్వితీయ వర్ణం కనుక థా ఒకటి సా ఒకటి 2 మాత్రమే మహాప్రాణాలు కనుక దాంట్లో వచ్చాయి. సకారానికి స్పర్శ గనక స్పర్శల్లో చేర్చబడే అభ్యంతర ప్రయత్నాల్లో మనం సకారానికి అల్ప ప్రాణత్వం లేదు కదా, మన స్పర్శజ్ఞ లేదు గనక కేవలం థా మాత్రం వస్తున్నది అన్నారు. సకారం పైన థకారం వస్తున్నది. ఎందుకు? దకారం దాకు సామ్యత్వం ఉండాలి కదా. దకార సమానత్వం దీనికి ఉంది కనుక అట్లా దావ స్థానంలో సకార స్థానంలో థకారం వచ్చి ఉదుథు స్థానం సకారమే థానం ఉంది. ఉదుథు థానం. చూడండి ఒక్కసారి మళ్ళీ దాని మీద. మళ్ళీ చెప్పుకుందాంలేండి. ఇప్పుడు ఇంకా శ్లోకంలో కలిసిపో మళ్ళీ చెప్పుకోవాలి తప్పదు. అది రాసుకున్నాక అర్థమవుతుంది. ఇప్పుడు చాలా వరకు అర్థమైంది, ఇంకొంచెం అంతే. సరే, తర్వాత మనం జరో సరే తర్వాత సరే ఇక్కడికి ఆపేద్దాం. ఇది మీరు చూసుకోండి. అవునవును, కన్ఫ్యూజన్ అయిపోతుంది. అసలు సుదీప్ యాసే బాగా అర్థమైందండి బాబు. ఇది చాలా ఇదిగా ఉంది. ఇప్పుడు ఇట్లాంటి విధానం మనకు మిగతా చోట కూడా వస్తుంది. వాగ్గరి ఇలాంటి చోట కూడా వస్తుంది. ఒక వర్ణాన్ని సెలెక్ట్ చేయాలంటే ఎంత నిశ్చిత పరిశీలన చేయాలి అనేది అపరాధ పరిశోధనలో ఉంది. అందుకొరకే మీరు ఒక వర్ణాన్ని ఇంకో వర్ణాన్ని తీసుకున్నప్పుడు ఏదేది వస్తుంది అని బాగా సెలెక్ట్ చేసుకుంటే దీనికి ఒకటిత్వం ఏది ఉంది, ఒక వర్ణానికి మరొక వర్ణానికి ఏమేమి ఉన్నాయో వెతకాలి. వెతకడం అంటే దీంట్లో ఇదేంటో చేర్చబడేది 2 ఒక దాంట్లో దగ్గర పక్క పెట్టాలి. ఇది చేస్తే ప్రత్యాహారంలోకి వెళ్ళడం ఒక సర్కస్ ఫీటే. విచిత్రం ఏంటంటే వాళ్ళ శ్లోకం కూడా కొంచెం ప్రొనౌన్సియేషన్ అంటే చెప్పడం కొంచెం కష్టమైన పదాలు ఉన్నాయి. పార్ష్ని బాగా పార్ష్ని బాగా అని అన్నాడు. షకార నకారములు
వాళ్ళ శ్లోకంలో నేను చూడలేదు. వార్ష్ణేయుడు ఉద్వేజయత్యం వార్ష్ణేయుడు ఉంటుంది కదా, వార్ష్ణేయుడు పార్ష్ణి పార్ష్ణి వార్ష్ణే పార్ష్ణి. పార్ష్ణి. సరే మీరు చదవండి శ్లోకం ఈ శ్లోకం వద్ద అయిపోయింది సమయం. ఒకసారి చదవండి, మేము తర్వాత రేపు చేసుకుంటాం పునరావృత్తి. ఉద్వేజయత్యంగుళిపార్ష్ణిభాగాన్ ఉద్వేజయత్యంగులి పార్ష్ణిభాగాన్ మార్గే శిలీభూత హి మేపి యత్ర మేపి మార్గే శిలీభూత హి మే హిమే అది సరే మార్గే శిలీభూత హి మేపి యత్ర హి అనుకుని మే వాడుతాం సరే. మార్గే శిలీభూత హిమే అది మే అది శిలీభూత హిమేపి యత్ర న దుర్వహ శ్రోణి పయోధరార్తాః భిందంతి మందాం విసర్గలేవు పయోధరార్తా భిందంతి మందాం గతిమశ్వముఖ్యః ముఖ్యః ఉద్వేజయత్యంగులిపార్ష్ణిభాగాన్ మార్గే శిలీభూత హిమేపి యత్ర న దుర్వహ శ్రోణి పయోధరార్తా భిన్యంతి మందాం గతిమశ్వముఖ్యః. పయోధరార్త అనేది విసర్గలు ఉన్నాయి. హిమేపి రెండవ దీర్ఘమా? హిమేపి హిమే అది దీర్ఘం. దీర్ఘం హిమేపి అది అకార ప్రషేది, ఇది రెండో దీర్ఘం కాదు. అదే ఆకార ప్లస్ లేసే కాదు అంటే మనం కృతంగా 3 నెంబర్ వేస్తా కానీ ఇక్కడ అది రెండో నెంబర్ అని కాదు. అట్లా రెండో దీర్ఘం దీర్ఘానికి అతి సప్తమిగా వాడబడింది. అదే హిమేపి అనేది హిమే ప్లస్ అపి. అవునవును. హిమమునందు కూడా హిమే సతి హిమే సతి. ఒకసారి ఇటువంటి సందేహాలు వస్తుంటాయి. పార్ష్ణిభాగాన్ మార్గే శిలీభూత హిమేపి యత్ర న దుర్వహ శ్రోణి పయోధరార్తాః భిందంతి మందాం గతిమశ్వముఖ్యః. ఓకే సరేనండి. సరే వాడికి పాఠం ఆపేద్దాం. అందరికి కూడా శుభరాత్రి. ధన్యవాదాలు. స్వస్తి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభోస్తు. సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శుభరాత్రి. ధన్యవాదాలు. ఆపండి గారు. ధన్యవాదాలు. ఏం చేస్తున్నానండి?